దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన నువ్వే ముందు ఆడికి రావాలి. దేవుడి యొద్దకు వస్తే నువ్వు నీ యొద్దకు ఎవరు వస్తారు? దేవుని యొద్దకి నువ్వు మరి కంపల్సరిగా రావాలనే కాదు అర్థం. వచ్చిన నీవు మారేవనే అర్థం. వచ్చినా నీలో మార్పు లేదనుకో, నీ హృదయ అంతరంగాలు మారలేదనుకో. ఆది కాండంలో ఒక మాట ఉంది, అవ్వ ఆదాము సృష్టించాక దేవుడు తినొద్దన్న ఆ పండును తినొద్దని చెప్పేస్తే ఇవి ఏం చేశారు? తిని ఆడదక్కున్నారు. ఎందుకు? అప్పుడు దాకేమో దేవుడు కనపడేలా తిరిగారు. ఏం చేశారు వీళ్ళు? దేవుడికి చేయొద్దన్న వ్యతిరేక పని, దేవుడు చేయొద్దన్న చెడ్డ పని. తప్పు చేసినోడు సంఘాల్లో నిలవలేదు. ఏడగదు వాడు ఆడకన్నా పోనీ కొద్ది రోజుల్లో వాళ్ళు ఆడకూడా ఇంకేడకన్నా పో, తిరగడమే, పోయి అడావుడి చేయటమే. ఫస్ట్ అందరి నోట్లో పట్టం, ఏడకాడ అసంత బయటకు వచ్చింది. మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? అలా కాదు, మీరు పరిపూర్ణంగా నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపుతాను.